కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. హలో చెప్పు విష్ణు. కీర్తి, గుళ్ళో ఆ వేద బాలులిద్దరూ కలిసి నీకు నాకు వార్నింగ్ ఇచ్చారు కదా, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. అవునా? ఎలా? వేదాతో గదిలో ఉన్నది వాడి కొడుకే అని తెలియక కోటయ్యే వాళ్ళిద్దరిని ఇరికించడానికి బయట గడి పెట్టడానికి వెళ్ళాడు. నాకు తినిపించు, తినిపించు, తినిపించు. నువ్వే తినిపించు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని నీ ప్లాను? ఏముంది, కోటయ్య గడిపెట్టి రాగానే మా అమ్మ వాళ్ళందరినీ పిలిపించి ఆ వేద లలితల పరువు తీస్తాను. ఆ బాలు వేదని విడగొట్టడంతో పాటు మా అమ్మ లలితల మధ్య బిల్డ్ అవుతున్న ఆ బాండింగ్ని కూడా టోటల్గా బ్రేక్ అయ్యేలా చేస్తాను. వద్దు, వద్దు విష్ణు, ఆ పన్ను చేయడం కరెక్ట్ కాదు. అది కాదు కీర్తి, అసలు విషయం నువ్వు చెప్పావు కదా, ఏం చేయాలో నేను చూసుకుంటాను. అల్డు 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 ఏమైంది మావయ్య, గడి పెట్టేశావా? పెట్టేశాను. లోపల నుంచి ఒకటే ఎకలు పగపగలు ఆ లడవుళ్ళు వాళ్ళుంటే ఎవ్వరికి కనపడకుండా తెలివిగా బయట గడిపెట్టేసి వచ్చేసా. అవును, మీ అమ్మ లలిత చీరలు కొనడానికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు పిలుచుకొచ్చేస్తాను. ఆగు మావయ్య, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇదంతా చేస్తే బయట గడిపెట్టి నువ్వే కావాలని చేసావని వాళ్ళందరూ అనుకుంటారు. అవునరా, అది పాయింటే. మరి ఇప్పుడు ఎలా రా? నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు కదా. వాళ్ళని రప్పించడానికి నేను ఒక ప్లాన్ వేశాను. నువ్వు నేను చెప్పకుండానే వాళ్ళంతట వాళ్లే ఇక్కడికి వస్తారు. వెయిట్ చేయి. విష్ణు చెప్పింది విన్నావు కదమ్మా, ఇప్పుడేం చేద్దామని నీ ప్లాన్? అవకాశం దొరికినప్పుడు ఉపయోగించుకోకపోతే ఎలా బేబీ? ఆ బాలు వేద ప్రేమ విషయం ఆ ఇంట్లో వాళ్లకు మాత్రమే తెలిస్తే కాదు, వీధిలో మొత్తం తెలియాలి కదా. మనల్ని అవమానించిన వేద జీవితం మీద చెరిగిపోనే మచ్చ ఏర్పడాలి. ఆ రెండు కుటుంబాలు విడిపోవాలి. ఏమండి? దానికి భావన అడిగేదేముందక్క? బావ కోరుకునేది కూడా అదే కదా. ఏం బావా? అవును, మేడం చెప్పండి. ఎక్కడున్నావు? వీధుల్లో చీరలు వస్తే తీసుకుందామని వెళ్తున్నాను మేడం. మీకు విషయం తెలుసా మేడం? అన్నపూర్ణ లలిత కూడా వచ్చారంట. ఇప్పుడే పల్లవి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ మధ్య ఉన్న క్లోజ్నెస్ ఇంకా ఎంతసేపు ఉండదులే. వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ఆనందం ఆవిరైపోయే టైం వచ్చింది. నేను చెప్పేది నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. అర్థమైంది కదా? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముంటుంది మేడం? ఇక్కడ లలిత అన్నపూర్ణలు చీరలు ఎంచుకుంటుంటే అక్కడ ఆ పిల్లలు ప్రేమలు పంచుకుంటున్నారు. అంతేగా? వీళ్ళకి ఎక్కించేయాలి, వాళ్ళ ప్రేమను చెడగొట్టేయాలి. అది నేను చూసుకుంటాను కదా మేడం.
గుడ్. ఈ దెబ్బతో ఆ లలిత అన్నపూర్ణలు వీధిలో అందరి ముందు తల వంచుకోవాల్సిందేగా. అందరి ముందు అన్నపూర్ణ లలితలు తలదించుకొని నిలబడితే ఆ వేద ఎప్పటికీ తలెత్తుకోలేని పరిస్థితిలో నిలబడుతుంది. ఏంటి మమత ఇంత ఆలస్యం చేశావు? మీరు పిలవగానే మీతో వచ్చినా పోయేది. ఆలస్యంగా రావడం వల్లనేమో అడ్డమైన దరిద్రాలన్నీ చూడాల్సి వచ్చింది. ఏమైంది? ఎవరితోనైనా గొడవైందా? గొడవ కాదే, కొంతమంది చేస్తున్న పనులు, వేస్తున్న ఎదవేషాలు చూస్తుంటే అసలు మన వీధి సంసారాలుండే వీధేనా అనిపిస్తుంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఏంటి ఆ మాటలు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏదో చేసుకుంటుంటే నేనెందుకంటాను పెద్దమ్మా. ఇక్కడ మనతో పాటు ఉన్న వాళ్ళ ఇళ్లల్లో జరుగుతున్న బాగోతాలు చూసే మాట్లాడుతున్నాను. ఏమ్మా, చీరలు కొనడానికి నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఈడొచ్చిన కూతురు ఇంట్లోనే ఉంది. ఆవిడ్ని కూడా నీతో పాటు తీసుకురావచ్చుగా. నా కూతురు గురించి నీకెందుకంట? నాకేం అవసరం లేదమ్మా, కానీ తన గురించి నువ్వు ఆలోచించాలిగా. నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ కూతురు ఏం చేస్తుందో, ఏ బాగోతాలు వెలగబెడుతుందో నీకేం తెలుసని. ఏమండి, మీరేమైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పండి. దొంగ తిరుగుడు మాటలు మాట్లాడొద్దు. మా ఇంటి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఓహో, మీ ఇంటి ఆడపిల్ల పెద్ద గొప్ప మరి. అందుకే అనుకుంటా మీరందరు ఇక్కడికి వస్తే ఎవరో కుర్రాన్ని ఇంటికి పిలిపించుకుంది ఈవిడ గారి కూతురు. హే, ఏం కూసావే? నా కూతుర్నే అంటావా? లలిత, ఏ, లలిత, ఆగు. ఆగు నువ్వు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడేమంటే చంపేస్తాను. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడతావే? లలిత వదులు, వదిలే, ఆగు, వదిలే లలిత, నీకే చెప్పేది. ఏంటమ్మా ఉన్న మాట అంటే ఉలికెక్కువని నా పీక పట్టుకున్నావు? ఏంటి ఉన్నమాట? ఏంటి ఉన్నమాట? లలిత, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో లలిత, అవును ఉన్న మాటే. నేనేమి కాని మాటలు మాట్లాడడం లేదు, లేని మాటలు మాట్లాడడం లేదు.